దిన ఆరాధన. మరి మాట్లాడుతున్నారమ్మా? ఎందుకు? ఇప్పుడేగా స్టార్ట్ చేసామా? ఎవరు మాట్లాడకూడదు. లెంట్ డేస్ ప్రారంభమైన మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ఉన్నాం. దేవుని ఉన్నత కృప ద్వారా మన యొక్క బైబిలు అధ్యయనాలు మరి 120వ కీర్తనను మనము బైబిల్ పఠనము చేశాం. 120వ కీర్తన ప్రారంభం నుంచి 134వ కీర్తన వరకు ఈ కీర్తనలను యాత్ర కీర్తనలు అని పిలుస్తారు. యాత్ర కీర్తనలు అని పిలుస్తారు. ఈ కీర్తనలు మరి ప్రారంభం నుంచి దాదాపు 14-15 కీర్తనలు ఉంటాయి. ఇవన్నీ కూడా యాత్ర కీర్తనలుగాను ఆరోహణ కీర్తనలుగాను పిలువబడతారు. ఈ 134 వరకు రాయబడిన ఈ కీర్తనలను హిజ్కియా జీవితానికి అనుకరించబడినట్లుగా కొందరు పెద్దలు చెప్తూ ఉంటారు. హిజ్కియా జీవితంలో జరిగిన పరిస్థితులు ఈ యాత్ర కీర్తనల ద్వారా దావీదుకు తనకు కలిగినటువంటి విధానాన్ని బట్టి రాయించి ఉంటారని ఒక నమ్మకం. ఇది రాజైన ఆహాజు కాలంలో జరిగినటువంటి సంగతులను ఉద్దేశించి రాయబడినటువంటి కీర్తనలు. 121వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ మనము కొండల తట్టు నా కనులెత్తుచున్నానని కీర్తనకారుడు కొండల వైపు తన కనులను ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. మైకులేమి రెండు ఉన్నాయి కదా మరి. రైట్. కాబట్టి మనము ఆయన వైపు కనులెత్తున్నప్పుడు ఆయనపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని లేఖనాలు తెలియజేస్తున్నాయి. హిజ్కియా గ్రంథకర్తకి హిజ్కియా రాజుకు ఆ భయంకరమైన రోగము కలిగినప్పుడు ఆ రోగం నుంచి విడుదల కొరకు దేవుని దగ్గర మొరపెట్టిన ఆ విధానము ఈ యాత్ర కీర్తనలలో రాయబడి ఉంటాయి. దావీదు గారు అలా రాసింటారని నమ్మకం. చదవబడిన 121వ కీర్తనలో కొండల తట్టు కనులెత్తుచున్నాను అంటాడు. ప్రైజ్ గాడ్. కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా. నీవు నాకుండగా నీవే నా అండగా.
సంపదల గనివి నీవు. Praise God. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి పొదువతో నేను కుమిలెదనా, కుమిలెదనా. నీవు నిత్యము కదలని సీయోను కొండపై ఉన్నవాడు. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖమును చూచుచు పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. దేవుని పరిశుద్ధ నామములో ఆయన ఉన్నత నామమును స్తుతిస్తూ ఆయన సన్నిధానంలో మనం ఈ రీతిగా ఉండుట ఎంతో సంతోషం కదా. దేవుని సహాయం కొరకు హిజ్కియా చేసిన ప్రార్థన మనం అందరం ఎరిగిన్నాం. తను ఏ స్థితిలో ఉండి ఆ ప్రార్థన చేశాడు కూడా దాదాపు మనకు తెలుసు. అయితే ఆ విధానాన్ని ఈ విధంగా వివరించుండొచ్చు భక్తుడైనటువంటి దావీదు గారు అనేది ఒక పెద్దల యొక్క మాట. ఏ ప్రేయర్ ఫర్ హెల్ప్. ఎలాంటి హెల్ప్ అంటే, ఇన్ మై డిస్ట్రెస్ ఐ క్రైడ్ ఆన్ టు ద లార్డ్ అండ్ హీ హియర్డ్ మీ. దేవుని దగ్గర అడుగుతున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇస్తాడు అనట్లేదండి, పొందుకున్నాడు. పొందుకున్నటువంటి భక్తుని యొక్క విశ్వాసం ఇక్కడ మనకు కనపరచబడుతూ ఉంది. ఏ విశ్వాసముతో ఆయన దేవుని దగ్గర ప్రార్థించాడో ఆ విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. భూమి ఆకాశమును సృజించిన దేవుడు తనను తన వాక్యాన్ని నమ్మే వారందరికీ కాపుగా ఉండి వారి విషయమై శ్రద్ధ తీసుకుంటాడనేది ఈ కీర్తన యొక్క ముఖ్య భావం. అంత మాత్రమే కాకుండా ఆయనతో వారికున్న సహవాసాన్ని, నాశనము చేయగల పాపాన్ని ఆయన ఏమాత్రము అనుమతించడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవునితో సహవాసం కలిగిన పిల్లల యొక్క జీవితాల్లో
ఎటువంటి పాపరహితమైనటువంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ దేవుడు వారిని కాపాడుతాడు, వారికి తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నవి. దేవుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని పిలుపు కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూసేవారుగా ఉంటామో, ఆయన సంకల్పములో మనం ఏమై ఉన్నామో అది మాత్రమే జరుగుతుంది, అది మాత్రమే ఆయన అనుమతిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మరి శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టే అనుభవం, శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేసే అనుభవం. 2వ రాసుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఈ మాటను ఆధారం తీసుకొని మనము ఈ యొక్క 120వ కీర్తన 121వ కీర్తన అధ్యాయాల్లో హిజ్కియా యొక్క జీవితాన్ని దావీదు భక్తుడు ఈ రీతిగా ఇక్కడ రాయించుంటాడని ఒక నమ్మకం. హిజ్కియాను దేవుడు ఏ రీతిగా ముట్టాడో, ఏ రీతిగా తాకాడో మనం ఇక్కడ చూడగలుగుతాం. చూడండి, 7వ వాక్యాన్ని చూసినప్పుడు, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హిజ్కియా కలిగిన రోగము దేవుడు ఆ రీతిగా బాగుపరిచి 8వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా నన్ను స్వస్థపరచుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లా నేను చాలు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం గమనిస్తే మరణకరమైన రోగం నుంచి తప్పించబడిన చాలామంది దేవుని సన్నిధిలో కనిపించరండి. మరణ ఛాయలో నుంచి దేవుడు ఎత్తి నీకొక సంవత్సర కాలమును లేదా హిజ్కియా వలె 15 సంవత్సర కాలమును ఆయుష్గా దేవుడిస్తే మనుషుడు దాన్ని లెక్కించట్లేదండి. ఈరోజు చూడండి, బయట ప్రపంచంలో మనం చాలామందిని గమనిస్తే మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్నిస్తే దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెప్పడానికి సిగ్గుపడతారు, దేవుని సన్నిధికి నడవరు, పాత రోజుల వలె బ్రతుకుతూ ఉంటారు. అంటే కొంచెం ఆరోగ్యం రాగానే దేవుని మర్చిపోతారండి. అయితే హిజ్కియా అడుగుతున్నాడు, అయ్యా నాకు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన సన్నిధికి ఎక్కి 3 దినములు అయిన తర్వాత నేను దేవుని సన్నిధిలో ఎలా కనిపించాలి? ఎంతమంది అడుగుతున్నారండి ఈరోజు? రోగాలు వస్తుంటాయి, వెంటనే సేవకుని అడుగుతాడు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, బ్రతకాలి, చిన్న బిడ్డలు ఉన్నారు, భార్యను పోషించుకోవాలి, ఎన్నో ఆశలు ఉన్నాయి, వయసు చిన్నది కనుక మా కొరకు ప్రార్థన చేయండి. మంచిదే, తప్పులేదు. మరి దేవుడు నీకు స్వస్థతనిచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా నువ్వు ప్రాధేయపడి విజ్ఞాపన చేసి, అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన ఈ రోగాన్ని బట్టి నీకు నేను కృతజ్ఞులుగా ఉంటున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వస్థత ఇక్కడ జరిగితే కృతజ్ఞత ఇంకోసారి చెప్తా ఉన్నారు. గమనించారా? కొంతమంది జీవితాలను చూడండి, స్వస్థత ఏమో ఇక్కడ జరుగుతుంది, కృతజ్ఞత ఇంకో దగ్గర చెప్తారండి. చాలామంది ఉన్నారండి ఇలాగా.
మీ కొరకు ప్రార్థన చేసి సేవకుని దగ్గరకు వచ్చి నీ సంఘములో నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెప్తావో అది అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది. అది అనేక మందికి దేవుడు చేసిన కార్యానికి నువ్వు కృతజ్ఞుడిగా కనపడతావు. చాలామంది ఈ గ్రామంలో నివాసిస్తూ కార్యం ఇక్కడ జరిగితే వేరే గ్రామానికి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మేము కృతజ్ఞత చెప్పామండి, అక్కడ థ్యాంక్స్ చెప్పామండి. ఎలా తెలుస్తుంది? ఏమండి, ఇక్కడ రోగం వచ్చింది నీకు, నువ్వు ఇక్కడ కృతజ్ఞత తెలియజేస్తే అందరికీ తెలుస్తుంది. పలానా వ్యక్తికి రోగం వస్తే, పలానా అక్కకు రోగం వస్తే ప్రార్థన చేస్తే మా ప్రార్థనలు దేవుడు విని దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞులుగా ఉన్నారని మనం కూడా విశ్వసిస్తాం. అవునా కదండి? నాకు ఇక్కడ ఆరోగ్యం స్వస్థత కలిగితే నేను వెళ్ళి ముక్కు ముఖం తెలియని గ్రామంలో నాకు ఇలా జరిగింది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ క్రెడిట్ పాస్టర్కి వస్తుంది అంతే. ఆ పాస్టర్ అనుకుంటాడు, అబ్బా నా వలన ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి, అందుకే వీళ్ళు ఎంతో దూరం నుంచి నా దగ్గరకు వచ్చి బాగుపడ్డారు. వస్తుందే అవన్నీ తూచి మాటలు. నువ్వు ఎక్కడైతే నీ రోగము స్వస్థత కలిగిందో అక్కడికి వెళ్ళి నువ్వు సాక్షిగా నిలబడాలి. ఏ ప్రాంతంలో అయితే నువ్వు నివాసం చేస్తున్నావో ఆ ప్రాంతంలో నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. అప్పుడు అనేక మందికి మాదిరి అవుతుంది. హిజ్కియా అడుగుతున్నాడు, అయ్యా ఈ నాకు వచ్చిన ఈ రోగం నుంచి నాకు విడుదల కలిగింది కదా, మరి ఆయన అంజూరపు ఆ పండ్ల ముద్ద తెచ్చి నా కురుపు మీద రాసినప్పుడు నాకు రోగము కుదుట పడింది కదా. యెషయా భక్తుని అడుగుతున్నాడు, నేనేం చేయాలి, ఎలా ఆయన సన్నిధికి వెళ్ళాలి? 3 దినములు నేను విశ్రాంతి పొంది 4వ దినమున ఆయన మందిరానికి వెళ్ళటానికి, అక్కడ అన్నాడు కదా 8వ వాక్యంలో, యెహోవా నన్ను స్వస్థపరచుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునికి ఎక్కిపోవదునటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగుతున్నాడు. ఎంతమంది అడుగుతున్నారండి ఈరోజు? ఆరోగ్యం కుదుట పడగానే మన యొక్క ఆ శరీరం నుండి కొంచెం శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్ని లోకంలో దాని ఇష్టానుసారంగా తిప్పేస్తుంటుంది, దాని ఇష్టానుసారంగా తిప్పుతూ ఉంటుంది. అది కొంచెం ఆరోగ్యం స్వస్థత కలగగానే ఏం చేస్తుందంటే ఇంకా లోకంలోనికి పరిగెత్తు అంటుంటుంది మళ్ళీ పడిపోయేదాకా. ఈ రోజుల్లో మనుషుల జీవితాలు ఆ రీతిగా ఉంటుంటాయి. మనుషుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మాటలు విని లక్ష్య పెట్టట్లేదు. కీర్తనకారుడు చక్కగా హిజ్కియా జీవితాన్ని ఈ గ్రంథంలో ఈ యాత్రా కీర్తనలో ఈ రీతిగా హిజ్కియా జీవితాన్ని మన ముందు ఉంచాడు అని వక్తల యొక్క ఉద్దేశం. హిజ్కియా జీవితాన్ని మనం అలా చూసినప్పుడు ఆయన కలిగిన ఆ భయంకరమైన రోగాన్ని నుంచి విడుదల కొరకై భక్తుల యొక్క ప్రార్థనలు, తన యొక్క విశ్వాస జీవితము ఇక్కడ మనకు కనపరచబడుతూ ఉంది. తను దేవుని సన్నిధిలో పొందుకున్నటువంటి మేలులను బట్టి దేవునికి ఏ రీతిగా కృతజ్ఞతలు తెలియచేయాలని దేవుని దాసుని దగ్గరికి అడుగుతూ ఉన్నాడు. 3 దినములు అయిన తర్వాత దేవుని దాసుని దగ్గరకు వచ్చాడయ్యా, నాకు వచ్చిన ఈ మరణకరమైన రోగము నుంచి ఆయన ముట్టి స్వస్థతనిచ్చిన తర్వాత నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఎలా ఆయన అడగాలి, ఎలా ప్రార్థన చేయాలి అని యెషయా భక్తుని అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది అలా అడుగుతున్నారండి? ఎంతమంది అడుగుతున్నారు? చూడండి, 120వ కీర్తన 2వ మాటలో రాయబడిన మాట, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. చాలండి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మనిషిలో ప్రాముఖ్యమైన ఈ 2 లక్షణాలండి. ఈ నాలుక చేసే పని ఏంటి? మొట్టమొదట అబద్ధాలు ఆడిచ్చేస్తుంది. ఆయన దానికి కాందానికి అబద్ధాలు ఆడిచ్చేస్తుందండి. అబద్ధానికి కూడా హద్దు ఉండొద్దు, ఏం లేదండి, ప్రతి మాటకు అబద్ధమే. కొంతమంది మాటలు అస్సలు నమ్మలే, బొత్తికి నమ్మలే. మాటకి ప్రవర్తనకి ఏమాత్రము సంబంధం ఉండదు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మోసకరమైన నాలుక నుండి ఏమంటున్నాడు?
నా ప్రాణాన్ని విడిపించమంటున్నాడండి. ప్రతి మనిషి జీవితంలో మోసకరమైనటువంటిది, అబద్ధములాడేటువంటి ఆ యొక్క విధానం నుంచి, ఆ నాలుక చేసేటువంటి భయంకరమైన స్థితి నుంచి నన్ను విడిపించు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా జీవితాల్లో అబద్ధములాడే మా పెదవులు, మోసకరమైన మా నాలుక మా ప్రాణంలో ఉన్నాయి. వాటి నుంచి మాకు విడుదలను కలుగు చేయి. వాటి నుంచి మాకు సమాధానాన్ని కలుగు చేయి. దేవుని సన్నిధిలో అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన జీవితాల్లో దేవుడు చేసే ఎన్నో కార్యాలను దేవుని దగ్గర కృతజ్ఞత చెప్పలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని దగ్గర కృతజ్ఞత తెలియజేయలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అక్కడ ఆ మాటతో మనం గమనించినప్పుడు, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును అనే మాటను మనము కొంచెం అక్కడ సరి చేసుకోవాలి. కింద పుట్నోట్లో రాయబడి ఉంటుంది, నీకేమి కలుపును అని రాయబడి ఉంటుంది. ఆ మోసకరమైన నాలుక నీకేం చేస్తుంది? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను? తంగెడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేస్తుంది. ఏమండి, అబద్ధములాడేటువంటి పరిస్థితులు చాలాసార్లు మనము అయిందానికి కాందానికి భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞలుగా ఉండే అనుభవం కావాలి. కృతజ్ఞత లేనివాడు మృతుడు అని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞలుగా ఉండవలసిన బాధ్యత మన పైన ఉంది. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38:5 ఐదేనా? రైట్, ఓకే. అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాడు. దీన్ని బేస్ చేసుకొని ఈ యాత్రా కీర్తన హిజ్కియా జీవితానికి అనుసంధానమై ఉండొచ్చు అనేటువంటి ఒక నమ్మకం. ఇక్కడ హిజ్కియా జీవితాన్ని గురించి, హిజ్కియా జీవితంలో జరిగిన పరిస్థితుల గురించి దావీదు గారు ఇక్కడ ఈ మాటలను మరి రాసి ఉండొచ్చు అనే ఒక నమ్మకం. ఇక్కడ ఈ మాటలను మనం గమనిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మనము గమనించిన సంగతులు ఏమనగా, మరి 121వ అధ్యాయము మొదటి మాటను చూసినప్పుడు, కొండల తట్టు కనులెచ్చుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వలనే నాకు సహాయము కలుగుతుంది. మొదట ప్రశ్న వేసుకున్నాడు. దేవుడే మనకు రక్షకుడని ఒక ప్రశ్న వేసుకున్నాడు. ద లార్డ్ అవర్ ప్రొటెక్టర్. దేవుడు మనకు రక్షకుడు, ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు. కాబట్టి మొదట ప్రశ్న వేసుకున్నాడు, కొండల తట్టు నా కనులెచ్చుచున్నాను. మనసులో అనుకున్నాడు, అవును, నేను కొండల తట్టు కనులెత్తితే నాకు ఎలా సహాయం దొరుకుద్ది? ఎలా సహాయం దొరుకుద్దంటే, ఆయన నాకు సహాయము చేసువాడు, ఆయన వలననే నాకు సహాయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు గనుక ఆయన వలనే నాకు సహాయం కలుగుతుంది. ఇది నిరీక్షణ. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం ఆ నిరీక్షణతో ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఆ నిరీక్షణ మన జీవితాల్లో కనపరచబడుతుందా? ఆ నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము?
మన ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడైనా పరిశీలించుకున్నామా? మరి ఆ మాటలను చదువుతున్నప్పుడు మరి ఇక్కడ శ్రేష్టమైన సంగతులు ఏమంటే, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు మనలను, తన వాక్యాన్ని నమ్మేవారిని కాపుగా ఉంచుతాడు. ఆయన కాపుగా ఉంటాడు. నమ్మకం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతిని మనకు తెలియజేస్తుంది. ఎంత తెలియజేస్తుందంటే, మనము ఆయన సహాయాన్ని కోరుకునేటప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనకు కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, లేదా మనకు కలిగినటువంటి అంతో ఇంతో ఐశ్వర్యం ఉంటుంది కదండి. కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటాడు, కొద్ది గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే డబ్బు ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక దేవుని లెక్క చేయం. మరి హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఎవరండి? ఆయనకేం కొదవ ఉంది? కొదవ ఏమైనా ఉంటుందా? స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ధనము ఉంటుంది, పనివారు కూడా ఉంటారు. కానీ తనకొచ్చిన రోగాన్ని బాగుపరిచేవారు ఎవరు లేరు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని వలన మనకు సహాయము ఆ రీతిగా కలుగుతుంది. అందుకే అంటున్నాడు, యెహోవా వలనే నాకు, దేవుని వలనే సహాయం కలిగేది. అన్నీ ఉన్నాయి, తనకు సమస్తాన్ని కలిగి ఉన్నాడు. కానీ తన యొక్క రోగము నుంచి విడుదల కలిగించేవాడు ఎవడు లేడు. అందువలనే మన శారీరక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే ఏకైక మూలాధారం ఎవరండి? దేవుడే. మన శరీరాన్ని కానీ, మన ఆధ్యాత్మిక స్థితిని కానీ అభివృద్ధిలోనికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి మూలాధారము మన బంధువులు ఏం చేయలేరు. మన ధనము మనల్ని ఏం చేయలేదు. ధనం అవసరమే, కానీ అన్ని వేళలా పనిచేయదు. పనిచేస్తుందండి. హిజ్కియా దగ్గర ఎంత కావాలంటే అంత లేదా ధనము? మరి కాపాడే నాదుడే లేడు. అందును బట్టి ఆయన వైపు కనులెత్తి చూశాడు, ఆయన దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన వలనే నాకు సహాయము కలిగింది. ఎలా కలిగిందంటే, ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు గనుక ఆయనను నమ్మాడు, ఆయన కార్యాలను చేశాడు. నమ్మాలండి. ప్రతి విశ్వాసి ఆయన నమ్మాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయన చేసే కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఎక్కడ చేరాలట? కృపాసనమునొద్దకు చేరాలి. స్తోత్రం. కృపాసనం అంటే ఏంటి ఏమ్మా? దేవుని సన్నిధి. మనము కనికరింపబడాలంటే మనుషుల కనికరాలు ఏం ప్రయోజనం ఉండదండి. మనుషుల యొక్క కనికరము ఆ క్షణమాత్రం మాత్రమే సహాయంగా ఉంటుంది. కానీ మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము, ఏ సమయమునకు ఏ అవసరమునకు ఏం కావాలనో ఆ సమయోచితమైన సహాయము కొరకు, కృప కొరకు ఏం చేయాలి? ధైర్యముగా వెళ్ళాలి దేవుని సన్నిధికి. కొంతమంది చెప్తూ ఉంటారు వారి జీవితాల్లో వాళ్ళకిన్న బలహీనతలను బట్టి, సార్ మేము త్రాగుబోతులుగా ఉంటాం, అందుకు మందిరానికి రాము. అది మార్చుకోవడానికే మందిరానికి రమ్మని. మేము అబద్ధికులుగా ఉంటాం, అందుకే మందిరానికి రాము. అది మార్చుకోవడానికే మందిరానికి రావాలి. మేము ఈ లోక సంబంధమైన కార్యాలు ఉంటాం, అందుకే వాటన్నిటి నుంచి విడుదల కలగడానికే నువ్వు మందిరానికి రావాలి. తల్లి గర్భము నుంచి ప్రతి మనుష్యుడు పాపంలోనే పుట్టాడు, పాపంలోనే పెరుగుతున్నాడు.
ఆ పాపములో నుంచి విముక్తి కలగడానికి, ఆ కనికరాన్ని దేవుని దగ్గర పొందుకోవడానికి మనము దేవుని యొక్క కృపాసనము యొద్దకు చేరాలట. అందుకన్నాడు, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం. దేవుడు సహాయం చేస్తాడండి. ఎప్పుడు చేస్తాడు? ఆయనకు తెలుసు మనకి ఎప్పుడు ఏది అవసరమో. అందుకే దాన్ని సమయోచితము అన్నాడు. ఏ సమయంలో నీకు అవసరమో ఆ సమయంలో నీకు ఆ అవసరం తీర్చబడాలంటే ఆయన కృపాసనము యొద్దకు చేరాలి. ఆయన కనికరాన్ని పొందుకోవాలి. ఆయన కనికరించాడు కనుకనే హిజ్కియా యొక్క ఆయుష్కాలం పొడిగించబడింది. దాన్ని బట్టే మరి దావీదు భక్తుడు ఈ యాత్ర కీర్తనలో ఆయనను గురించిన కొన్ని సంగతులను ఇక్కడ మనతో పంచుకున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మనము ఈ మాటలను ధ్యానం చేయాలి. నేను అనుకున్నాను ఈ అధ్యాయాన్ని చదివి వదిలేద్దామని. కానీ ఇందులో చదువుతున్నప్పుడు రాయబడిన లోతులను గమనిస్తే వాక్యము ఎంత లోతైన మర్మాలతో ముందుకెళ్తుందో ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. రాయబడిన మాటలకును వక్తల యొక్క ఉద్దేశాలకు దేవుడు ఏ రీతిగా ముడిపెట్టి ఉన్నాడనే సంగతులను మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన యొక్క సహాయము పొందుతూ ఆయన కృపాసనము యొద్ద చేరేవారుగా ఉండాలి. సహాయము ఎప్పుడు మనకైతే కలుగుతుందో ఆయన కృపాసనములో మనము సమీపములో ఉండేవారుగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే దేవుని సహాయాన్ని పొందుకున్న మనము, చూడండి 5వ వాక్యం ఒకసారి చూడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలమ్మా. 5వ వాక్యంలో చూసినప్పుడు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నిన్ను నీ కుడి ప్రక్కను యెహోవా నీకు తోడుగా నుండువాడు. దేవునిలో నమ్మకమున్న వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని కాపుదల, శ్రద్ధ, రక్షణ గల ఆయన సంరక్షణలో ఉంటాడండి. దేవుడు శ్రద్ధ చూస్తాడండి ఆయన పిల్లల పక్షంలో. ఎవరికి ఉంటుందంటే ఆయనపై నమ్మకం ఉన్న వారికి ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, యెహోవాయే నిన్ను కాపువాడు వాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. మాటను చూడండి. మరి ఈ మాటను మనం చూసినప్పుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఇక్కడ చూస్తే చాలు ప్రియులారా, ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇది మనము నివసిస్తున్న ఈ దినాలను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము నివసిస్తున్న ఈ దినాలను ఏమంటారు? కడవరి అనే మాటకు అర్థం ఏంటి? చివరి దినాలు, ముగింపు దినాలు. ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పాను నేను ఒకసారి. ఒక మంచి విద్యావేత్తతో మాట్లాడుతూ ఉన్నాను. విద్యావేత్త అంటే బాగా చదువుకున్న వ్యక్తి అని అర్థం. మాట్లాడుతూ ఇలాగే మనము ఈ కడవరి దినాల్లో ఉన్నాము, భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, భక్తి లేకపోతే చాలా కష్టం అవుతుందండి అయ్యగారు అన్నాను ఆ విద్యావేత్తతో. అప్పుడు ఆయన అన్నారు, చూసాంలే పాస్టర్ గారు, చాలా ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ జరిగిన సందర్భాలు ఇంతవరకు దాఖల్లో లేవు అని. ఆఫ్టర్ ఆల్ మన వయసు మహా అయితే ఒక 50 సంవత్సరాలు. మనకంటే మన పితరులు ఒక 70-80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకున్నవారు చూసుంటారు. ఇక ముందున్న దినాలు ఉన్నాయి కదా, వాటిని మనం ఎలా అంచనా వేయగలము? ఏమండి, నాకు ఒక 10 సంవత్సరాల క్రితము ఒక సహోదరుడు నీళ్లు కొనుక్కొని తాగాలి అన్నాడు. హేప, బుద్ధి లేదు నీకు, నీళ్లు కొనుక్కొని తాగటం ఏంటే? బావిల్లో నీళ్లున్నాయి, బోరు కొడితే నీళ్ళు వస్తాయి, ఆ మోటార్ బిగిస్తే వాటర్ వస్తాయి, నీళ్ళు కొనుక్కొని తాగడం ఏంటే హే అన్నాను. ఈరోజు కొనుక్కున్న నీళ్ళు తాగేది, బోర్లో నీళ్ళు తాగట్లేదు.
ఇంకొంచెం కొద్ది కాలం ముందుకు వచ్చిన తర్వాత, అబ్బాయి డబ్బులు ఎవరు జోబుల్లో పెట్టుకోవడానికి వీల్లేదు, ఫోన్లో ట్రాన్సాక్షన్ చేయాలన్నారు. ఎవడరాని ఏం మాట్లాడుతున్నారు? ఫోన్లో ట్రాన్సాక్షన్ ఏంటి? కొట్టోడికి డబ్బులు ఇస్తా కదా మనకు సరుకులు ఇస్తాడు. ఫోన్లో కూడా తిట్టద్దు, వాడికి నోటు కలపడదుగా. ఏమండి చూసారా? నేను అనుకున్నాను ఫోన్లో కొట్టేదేంటి. ఈరోజు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాలన్నా ఫోన్ దేవుళ్ళు పెట్టుకొని పోవాలి. అమ్మగారు అంటతో నీళ్లు తీసుకుపోవడానికి కూడా ఫోన్ కావాలని నీ దగ్గర. అలా అయిపోయినాయి పరిస్థితులు. అందుకే దీన్ని కడవరి కాలం అంటున్నారు. ఏమండి కడవరి కాలం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చిత్రాలన్నీ చూస్తాం. మన ఫాదర్స్ చూడలేదు ఇవి, మా నాన్న చూడలే. మా నాన్న నీళ్లు కొనలే, మా నాన్న ఫోన్పే వాళ్ళే, మా నాన్న ఫోన్ కూడా వాళ్ళ. ఏమండి మనం వాడుతున్నాం. రేపటి నుంచి ఇవి మన పిల్లలు వాడరు, ఇంకా ముందుకెళ్ళిపోతారు, ఇంకా ముందుకెళ్ళిపోతారు. ఇవన్నీ దేనికి గుర్తు అంటే భయంకరమైన రోజులకు గుర్తు. స్తోత్రం, హల్లెలూయా. ఇవి భయంకరమైనటువంటి దినాలండి. అందుకే భక్తుడు ఏమంటున్నారంటే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడుందట? ఎవరు చదవట్లేదన్నమాట. పరలోకమందు భద్రపరచబడు. ఈ కడవరి దినాల్లో రక్షణ చాలా అవసరం. విచిత్రమైనటువంటి పరిస్థితులను చూస్తుంటాం. ఈరోజు చూసిన పరిస్థితి, ఈరోజు ఉన్న విధానం రేపు ఉండట్లేదండి. మరణాలే కావచ్చు, మనం వాడుతున్నటువంటి ఎక్విప్మెంటే కావచ్చు, మనం అనుభవిస్తున్న లగ్జరీసే కావచ్చు, డబ్బే కావచ్చు. ఏమండి నిన్న ఏ రోజుకు ఆ రోజు కాలం కనుకునేవాడు రేపు సాయంత్రానికి కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఎలా అవుతున్నాడో చెప్పలేకపోతున్నాం. బాగా ధనవంతుడుగా ఉన్నవాడు రేపు ఉదయం చూద్దామంటే ధనహీనుడిగా అయిపోతున్నాడు. ఉండటానికి నివాసం లేనివాడు ఉన్న పలంగా పెద్ద బంగళా కట్టేస్తున్నాడు. పెద్ద బంగళాలో నివసించేవాడు బలహీనుడు అయిపోతా ఉన్నాడు. ఇలా మనిషి జీవితము ఈ కడవరి దినాల్లో ఫాస్ట్గా మారిపోతుంది. ఇలా వచ్చేస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాడు. అందుకే అక్కడ మాట ఏంటంటే, కడవరి కాలమందు బయలుపరచబడటకు మనకు సిద్ధముగా ఉన్నది ఏంటంటే ద సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ, రక్షింపబడుటకు మార్గము. ఎతకలేకపోతున్నారు. రక్షణ మార్గాన్ని ఎవరు ఎతకలేకపోతున్నారు. ఎంతవరకు లోకాన్ని ఎతుకుతున్నారండి? లోకమునే ఎతుకుతున్నారు. ఇన్ని భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నప్పటికీ మనిషి నడుచుకుంటూ వెళ్తున్నా ప్రమాదం జరుగుతుంది, కారులో వెళ్తున్నా ప్రమాదం జరుగుతుంది, బస్సులో వెళ్తున్నా ప్రమాదం జరుగుతుంది. అరే నేల మీద బాగలేదులే ఆకాశంలో వెళదామని విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నా చూస్తున్నారా? నాకు తెలిసి డే బై డే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతమంది ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళమండి విమాన ప్రమాదం అంటే. తెలుసా? మీరు విన్నారా? నాకు వయసు వచ్చినప్పటి నుంచి నేను వింటానే ఉన్నాను. విమాన ప్రమాదము అంటే ఎక్కడో రేర్గా జరిగేది. అబ్బా జరిగిందా అనుకునే వాళ్ళు. ఈరోజు రోజు జరుగుతున్నాయండి. నేల మీద నడుస్తుంటే ప్రమాదాలు. మన గ్రామంలో ఎంతమంది రోడ్డు ఎంట జరిగిన ప్రమాదాలు కదా? జాన్బెన్ని అలాగే జరిగింది. రోడ్డు ఎంట వెళ్తుంటే వెనక నుంచి ఎవడు కలగా అంటాడండి. అదిగో మన కృపన్న పరిస్థితి కూడా. రోడ్డు వెంట నడుస్తుంటే ప్రమాదం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అరే మంచిది, చక్కగా కారులో వెళ్తే ఏ ప్రమాదం లేదు. అరే నేల మీద అన్ని ప్రమాదాలే, ట్రైన్లో వెళదాము. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ట్రైన్లు కూలుతున్నాయి. ప్రమాదం అనేది, ఈరోజు మరణం అనేది మన తలుపు దగ్గర రెడీగా ఉందండి. ప్రతి మనిషి
ఇవాళ ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడిన వ్యక్తి రేపు ఉదయం ఉంటాడనే గ్యారంటీ లేదు. నీవు నేను మనమందరం కూడా. కడవరి కాలం అంటే ఇదే. కడవరి కాలం అంటే ఏదో ఒక ప్రత్యేకంగా ఎండాకాలంలాగో వానాకాలంలాగో వసంతకాలంలాగో ఇంకెలాగో ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది ఆలోచన ఏంటంటే కడవరి కాలం అంటే అది ఒక ప్రత్యేకంగా వస్తుందేమో, ఎట్లా ఈ ఫోన్ పే వచ్చినట్లు, లేకపోతే ఈ ఫోన్ అనేది ఒకటి వచ్చినట్లు, ఈ నెట్వర్క్ అనేది ఒకటి వచ్చినట్లు అది కూడా వస్తుందేమో. అది ఆల్రెడీ వచ్చేసే ఉంది. మనుషుడు గుర్తించట్లేదు. మనుషుడు గుర్తించవలసినది ఇదే. ఈ కడవరి కాలం ఏమని చెప్తుందంటే, వాక్యం చక్కగా చెప్తున్న మాట అంటే, కడవరి కాలమందు బయలుపరుపరచుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసములో మనం వేరుపారిన వారమై ఉండాలి. అందుకే ఇది భవిష్యత్తు యొక్క నిరీక్షణ. కడవరి కాలం అనేది భవిష్యత్తు గురించినటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణకు మూలమే రక్షణ. ఆ రక్షణకు మార్గమే బాప్తిస్మము, మారు మనసు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సూటిగా మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఈ కడవరి కాలములో మనం ఏమై ఉన్నామో, ఎలా ఉంటున్నామో ఒకసారి మనము పరిశీలించుకోవాల్సిన అవసరత మన పైన ఉంది. పరిశీలనలోనికి తీసుకోవలసినటువంటి ఆ బాధ్యత క్రైస్తవ పిల్లలైనటువంటి ప్రతి విశ్వాసి పైన ఆధారపడి ఉంది. కనుక ప్రియులరా, దేవుని వాక్యం మనకు చక్కగా సెలవిస్తుంది. మనం ఎలా ఉంటున్నామో, ఎలా ఉండకూడదో, పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నవి. మరణము మనకు సమీపముగా ఉన్నది. అయితే ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఆయన మనలను రూపింపుకున్న తర్వాత మన జీవితం యొక్క ముగింపును ఆయన ముందుగానే రాసుకున్నాడంట. మన జీవితం యొక్క ముగింపునకు మూలమేమైందో ఆయన ముందుగానే రాసుకున్నాడట. మనం ఇక్కడ చూసినట్లయితే 121:8 మాటను చూస్తే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ద లార్డ్ షల్ ప్రిసర్వ్ దే గోయింగ్ అవుట్ అండ్ దే కమింగ్ ఇన్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఈవెన్ ఫర్ ఎవ్రీ మోర్. మనం ఇక్కడ ఈ మాటలను గమనించినప్పుడు మనం చూస్తే మత్తయి సువార్త చూడండి, ఒక మాటను ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము 31 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎస్, రైట్. చాలమ్మా. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో మనకున్న ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. అమ్మ, ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? స్తోత్రం, స్తోత్రం. మన తల వెంట్రుకలు ఎవరికైనా లెక్క ఉందా? ఎవరైనా మీ తల వెంట్రుకలు ఎన్నో చెప్పగలరా? ఎవరైనా సరే ఒకవేళ ప్రయత్నం చేద్దామా? లెక్కించగలమేమో. మొన్నటి దినమున పాస్టర్ గారికి సర్జరీ జరిగింది కదా, ఆ గాలి బ్లాడర్ అనేదో తీసేసారు. అదేంటిదో మనకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం మనం కూడా వింటాం. పేరే కూడా సరిగా ఇన్లా. గాలి బ్లాడర్ అంటే నేను అనుకున్నాను దాంట్లో గాలి ఉంటుందేమో అనుకున్నాను. గాలి బ్లాడర్ అంటే ఏంటండి, ఇప్పుడు సైకిల్ గాలి పెడతాము, ఏమంటారు ట్యూబ్ అంటాము, దాంట్లో గాలి పెడతారు. గాలి బ్లాడర్ అంటే ఇటు ఉంటుందేమో, ఆ పైప్ ఏమో అనుకున్నాను నేను కూడా. తీరా చూస్తే అదేందో ఇంత పైపు లాగుంది, దాని లోపల చిన్న చిన్న బఠానీలు ఉన్నాయి. అన్ని బఠానీలు ఉంటాయని మనకు తెలియదు. సరే అని చెప్పి బాబుకు పంపించా. అరే ఇది ఎంత తీసారా, ఇటు ఉంటుందంట అని. చాలా ఉన్నాయి. వాళ్ళు హాస్పిటల్ నుంచి తింటా ఆ ట్రేలో తెచ్చారు. ఆ ట్రేలో తెచ్చి చూపించారు. చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఏంటో మొత్తానికి సన్న సన్న బఠానీలాగా చిన్న చిన్న గులకరల్లాగా కనపడుతున్నాయి. సరే వాటిని లెక్కించేది పక్కన పెడితే, ఆ సమయం ముందు మేమున్న టెన్షన్లో దాని మీద మనసు లేదు. సరే ఎట్టుకెళ్తే బాబు పంపించా. ఆడు చూసి, అయ్యగారు
70 పైన ఉన్నాయి అంటున్నాడు. నేను నమ్మలేదు. 85 రాళ్ళు ఉన్నాయట. ఈ మాట ఎవరికి చెప్పినా భయపడిపోతున్నాను. ఒక బ్రదర్ అన్నాడు, నన్ను ఏమన్నాడు తెలిసిన, అట్లా కాదు కానీ ఆపరేషన్ జరిగేటప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ. నేను రూములోనే ఉన్నాను. కొంతమంది డాక్టర్లు వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి దీంట్లో తెచ్చి మనం చూపిస్తుంటారు అన్నాడు. వాళ్ళు అలా చూపిస్తే ఒకవేళ నిజంగా పేరు వస్తుందేమో, కానీ మన కళ్ళ ముందే నాకు అది ఒక ఇంత ట్యూబ్ లాగా తీసి పక్కన పెట్టి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే ఎన్నున్నాయో లెక్కకు వస్తుందని చూపించాడు. లేదయ్యా నేనున్నాను, దాన్ని చూశాను. ఇది ఎలా సాధ్యమయ్య గారు? ఒక్క రాయి ఉందంటేనే ఆ నొప్పికి ఆ బాధకు భరించలేను. ఇన్ని రాళ్ళు మోసి దాచిపెట్టి ఏదో పెద్దోళ్ళు కదా మరి మీ యొక్క జీవన విధానంలో ఒక రాయి వెనకేసుకురండి అంటే ఇన్ని రాళ్ళు వేసుకొచ్చింది వెనక, నీకు ఇంకేం కదవలేదు పో అన్నాడు. నేనన్నాను, లేదయ్యా ఇదైతే సత్యము, నా ముందే జరిగింది, నన్ను వాళ్ళు థియేటర్లోకి తీసుకెళ్లారు, అది ఓపెన్ చేసింది కూడా నా ముందే అని నేను అంటాను. ఇది ఎలా సాధ్యము అంటారు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన యొక్క జీవన విధానంలో మనిషి యొక్క ప్రాణము, మనిషికి వస్తున్నటువంటి రోగాలు, మనిషి యొక్క మరణాలు ఈ కడవరి దినాలు ఇలా ఉంటాయండి. ఒక రాయితో బాధపడే వ్యక్తి అన్ని రాళ్ళుండి ఏ రోజు బాధపడలేదు. మరి చిత్రంగా లేదు. డాక్టర్స్ కూడా నివేరపోతలేరు. ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా అన్నాడు, ఏమండి ఈమె కడుపులో ఇన్ని రోగాలు పెట్టుకొని ఎలా బ్రతికిందని అడుగుతున్నాడు. ఎలా బ్రతికింది ఏంది? హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఆమె మేకప్ వేసి అదంతా పూసుకొని ముఖానికి ఏమిడదో అదేందో ఉంటలే ఫేరం లోలి పూసి బ్రహ్మాండంగా తయారై డాక్టర్ కాడికి పోతే పేషెంట్ ఎవరు అంటుండే. సర్జరీకి వెళ్ళే మనిషి ఎలా ఉంటాడండి? ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళే మనిషి ఎలా ఉంటాడు? వాలిపోయి సోలిపోయి మొహమంతా పీక్కపోయి ఇంకా ఇప్పుడు ఒక పేషెంట్ అంటే పేషెంట్ లక్షణాలు మనకు తెలుసుగా. జ్వరం వస్తేనే మనం ఏందక్కడ జ్వరం అన్నా, ఈ మనిషి రోగములు ఇన్ని చెడిపోయి శరీరంలో ఈ మనిషి చెట్టుందని డాక్టర్లు భయపడతలేరు, బెత్తరపోతలేరు. అట్లా ఈ రోజుల్లో మనిషి యొక్క ప్రమాదాలు, మనిషి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క రోగాలు ఇలా ఉంటున్నాయండి. నేను మిమ్మల్ని నవ్వించాలనిగా చెప్పేది, మనిషి ఈ కడవరి దినాల్లో ఉన్న విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఎక్కడికో వెళ్ళి ఎవరినో కనపడని వ్యక్తిని మీ ముందు నేను ఉంచట్లా, మన ముందు ఉన్న వ్యక్తినే మేము చూపిస్తా ఉన్నాను. మరణాలని, రోగాలని ఈ కడవరి దినాల్లో ఎలా ఉంటాయి అనే దానికి ఉదాహరణలు మనం ఎక్కడికో వెళ్ళి ఎవరో ఎదగక్కర్లేదు. మన ముందున్నటువంటి, మనలో ఉన్నటువంటి మన ప్రజలను, మన వ్యక్తులను, మన బంధువులను, మన రక్త సంబంధుల్ని చూస్తున్నప్పుడు వారికి ఉన్న రోగాలను, వారికి ఉన్న ప్రమాదాలను, వారికి ఉన్నటువంటి మరణపు విధానాలను మనం గమనించినప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయో కదా. మన యోహాను చూసినప్పుడు కూడా అలాగే జరిగింది. యోహాను కూడా అన్నారు, ఇంకేం లేదు, ఆయన చనిపోతాడు, ఆయనకున్నటువంటి ఆ రోగానికి మందు లేదు, ఆపరేషన్ లేదు అన్నారు కదా. వాస్తవము. అలాంటి రోగాలు యవ్వన కాలంలో, ఇంతకుముందు ఇలాంటివన్నీ చూడాలంటే వృద్ధాప్యం అండి. 50 years అబోవ్ పడ్డ వాళ్ళకే మనం ఇవన్నీ చూడగలుగుతాం. ఎందుకు మీకు ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే, కడవరి దినాలకు ఆధారాలు ఇవి. స్తోత్రం. ఇంకెంతకంటే ఏం అక్కర్లేదు. కడవరి దినాలు అని మనం నమ్మటానికి ఇవే మనకు ఆధారాలు. వీటిని ఆధారము చేసుకొని మనం సిద్ధపడాలి. ఈ కడవరి దినాల్లో మరణాలు అతి సమీపంలో ఉంటాయి, ప్రమాదాలు అతి సమీపంలో ఉంటాయి. ఎంత నువ్వు సంపాదిస్తావో అంత త్వరగా మరణానికి దగ్గర అవుతున్నావు నువ్వు గ్రహించాలి. నువ్వు ఎంత లగ్జరీ అనుభవిస్తున్నావో అంత త్వరగా నువ్వు నాశనానికి సమీపంలో గమనించాలి. ఈరోజు లగ్జరీని అనుభవిస్తున్న చాలామంది అనుకుంటుంటారు, మాకున్న మేడలు, మిద్దలు, ఆదాయము, ఈ సొమ్ము ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవు అనుకుంటుంటారు. ఈ రోగము అనేది, ఈ మరణం అనేది క్షణపాటులో జరిగేటువంటిది. కథ మొత్తం మార్చేస్తుందండి, క్షణములో మార్చేస్తుంది. అది గ్రహించలేని మనుషుడు తనకున్నటువంటి లగ్జరీని బట్టి దేవుని అలక్ష్యం చేస్తూ ఉన్నాడు. నేనెప్పుడు ఇదే జ్ఞాపకం చేస్తుంటాను, మనుష్యుడు ఏది కలిగి ఉన్నను దేవుణ్ణి మించి ఏది
ఎక్కువ కాకూడదు. ఏదైనా దేవుని తర్వాతే, ఏదైనా ఆయన ఇచ్చినదే, ఏదైనా ఆయన వల్ల కలిగినదే. సమస్తాన్ని కలిగించిన వాడు ఆయన. ఆయన లేకుండా మనిషికి మనుగడే లేదండి. ఎరుగని ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నేను నా అనేటువంటి ఈగోలో వెళ్ళిపోతున్నారు. నేను, నాకేమి కొదువా, వాళ్ళతో నాకేం అవసరం, వీళ్ళతో నాకేం అవసరం, వాళ్ళెంత వీళ్ళెంత. అసలు నువ్వెంత ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా గ్రహించావా? హిజ్కియా అనుకొని ఉంటాడు కదా, నాకేమి కొదువా, ఐఎమ్ ద కింగ్, నేను ఒక రాజుని కనుక నాకు ఏ రోగం వస్తుంది, ఏ రోగం వచ్చినా నా కింద ఉన్నటువంటి అనేక మంది దాసులు పనివారులు నాకున్న డబ్బు కొలది ఎంతటి రోగమునైనా బాగు చేయగలరు అనుకున్నాడు. దేవుడు మొత్తాడు. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఈ రోజుల్లో ఎంత మొత్తినా కూడా వినని ప్రజలు ఉన్నారు. ఎంత మొత్తినా వినని ప్రజలు ఉన్నారండి. ఆ రోజు హిజ్కియా మొత్తగానే విన్నాడు, కన్నీరు విడిచాడు. అందుకే ఈ రెండు భాగాలను మనం చూసినప్పుడు, కొడల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం చేసేవారెవరు? ఆయన వలనే నాకు సహాయము కలుగును, ఎందుకనగా ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడేవాడెప్పుడు కునుకుడు. ఇశ్రాయేలును కాపావాడు కునుకుడు, నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వేళ ఏ దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడువాడు. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడును. ఈ మాటలు ధ్యానము చేసి, ఈ మాటలను ఆలకించి, ఈ మాటలను వారి హృదయములో అన్వయించుకున్న వారి జీవితాల్లో ఆయన ప్రతిదినము ఆయన కృప ద్వారా కాపాడి దీవించి ఎత్తిపట్టునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. చక్కగా ఆయన మన జీవితాల్లో చేయబోతున్న కార్యాలను బట్టి ఇంతవరకు శ్రద్ధగా కూర్చొని ఆయన మాటలను ఆలకించిన విధానాలను బట్టి కొద్ది నిమిషాలు ఆయన్ను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి నువ్వేమున్నావో ఒక్కసారి జ్ఞాపకంలోనికి తీసుకో. అయ్యా, ఇదిగో నైనా ఈ కడవరి దినాల్లో మేమేమై ఉన్నామో, మా స్థితి ఏమిటో ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకోయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వేమై ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? నీ బలహీన స్థితిలో ఆయన నిన్ను తాకినప్పుడు, ముట్టినప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరిల్లి, అయ్యా నీవే నన్ను రక్షించిన వాడివి అని ఆయన సన్నిధిలో సాక్షిగా నువ్వు నిలబడినావా? ఒక్కసారి కళ్ళు మూయి, అందరూ చక్కగా కళ్ళు మూసి, అందరూ కళ్ళు మూసి ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. నాయన, ఇదిగో ఈ కడువరి దినాల్లో మేము చూస్తున్న భయంకరమైనటువంటి ఊహించని రోగాలు, నాయనా డాక్టర్లు కూడా అంతుబట్టని రోగాలు, నాయనా ఊహించని ప్రమాదాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము నివాసం చేస్తున్నామని ఆయన దగ్గర కళ్ళు మూసి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ఆయన సన్నిధానంలో ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసి, నాయన నేను నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం నీ వల్లే అని చెప్పని ఒకసారి అడుగుదాము. అందరం ఒకసారి. ప్రైజ్ గాడ్. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. ప్రతి ఒక్కరు అందరము కలిసి నీవే నీవే నా రాజు అయ్యా, యేసయ్యా యేసయ్యా
అపహసించినప్పుడు ఆయన మనకు అండగా ఉండి కొండగా ఉండి తన కార్యమును చేయుటకు ఆయన ఏమాత్రం విడదీసిన వాడు కాదు. ఎస్, అవునైనా నిన్నే మేము కొలుస్తున్నామయ్యా. మరణఛాయలో మెరిసినటువంటి నీ ప్రేమ, నలిగిన బ్రతికను కురిసినటువంటి నీ కృప, ప్రైజ్ గాడ్. అందరం సంతోషం. అవును నాయనా, ప్రైజ్ గాడ్. ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మరొకసారి అందరూ ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. సమస్తానికి ఆధారమైన దేవుడు నీవేనయ్యా. మా కుటుంబాలను ఆధారమైన దేవుడునైనా, మా జీవితాల్లో నీవే మాకు ఆధారమైన దేవుడునైనా. అయ్యా, కృపతో మా బాధలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవు తప్పక మాకు ఈ లోకంలో ఎవరు లేరునైనా, సమస్తమంతయు నాయన నీవు ఎరిగిన దేవుడు తండ్రి. ఆమేన్. స్తోత్రం. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆరాధన ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మరొకసారి బ్రతుకులను నాకు ఆధారమైన దేవుడు నీవే, నాకు ఆశ్రయమైన దేవుడు నాయన. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించి, ప్రతి ఒక్కరైనా మేము వెళ్ళవలసిన మార్గాన్ని మాకు చూపించయ్యా. నీవు కరుణించి మమ్మల్ని నడిపించు యేసయ్యా. సమస్తానికి అవునైనా సమస్తానికి ఆధారము నీవే యేసయ్యా. నీవు కృప చూపించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. గడిచిన కాలమంతా నీ మేలులతో మేము తలపోయిగా, నీ యందు మాకున్న ఆశలు చిగురించి ఆనందాన్నిచ్చి మమ్మల్ని నడిపించిన అయ్యా.
గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను. అవును నాయనా, గడిచిన కాలం అంతా నీవు చేసిన మేలు తలపోసుకుంటూ కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి సంతోషంగా అందరూ రెండు చేతులు జోడించి సంతోషముగా ఉజ్జీవముగా రోషము కలిగినటువంటి విశ్వాసంగా ఆత్మలలో ప్రేరణ కలిగినటువంటి సంఘబిడలుగా అవునయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అవునాయనా, గాఢాంధం కలిగినటువంటి మా జీవితాల్లో నీవు దీపాన్ని వెలిగించి కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. అవునాయనా, నీవే మా నిరీక్షణమైనవయ్యా. గాఢాంధకారం కమ్మిన మా జీవితాల్లో నువ్వు దీపాలు వెలిగించి కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి అందరము నోటించు సమస్తానికి నువ్వు ఆధారమైన యేసయ్యా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అవునాయనా, ఏ దారో ఎల్లాలో తెలియని స్థితిలో మేము ఉన్నామయ్యా. మేము నడవలసిన మార్గాన్ని మాకు నేర్పించి యేసయ్యా. Yes Lord, yes Lord. అవును దేవా, నువ్వు కరుణ చూపించి మమ్మల్ని నడిపించి యేసయ్యా. ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అవునయ్యా, ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను నైనా నీవు కృప చూపించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. చీకటిలో ఉన్న మా జీవితాలను నైనా వెలిగించండి. అవును నాయనా, ఏ దారిలో వెళ్ళాలి తెలియని నీ ప్రజలకు నీ శ్రేష్టమైన మార్గమును చూపించు యేసయ్యా. మార్గము తెలియని నీ పిల్లలకు ప్రభువా నీలో నివసించే మార్గాన్ని నాయన నేర్పించు యేసయ్యా. నీ మార్గాన్ని మాకు అనుగ్రహించయ్యా. అవును దేవా, చీకటి జీవితంలో ఉన్న మా జీవితాలను అవును తండ్రి, నీ మాటలు వెలుగులో నడిపిస్తాయి. అంధకారమైన ఈ చీకటిలో మేము అవును దేవా, వెలుగై ఉన్నటువంటి నీ వాక్యం, వెలుగై ఉన్నటువంటి నీ మాటలు, వెలుగై ఉన్నటువంటి నైనా నీ యొక్క వాక్యోపదేశములో ప్రభువా తండ్రి బిడ్డలు నడిపించయ్యా. దాని ఇంతవరకు తండ్రి మార్గంలో నాయనా ఏ మార్గం వెళ్ళాలో తెలియని నీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు నాయనా మార్గాలు ఎంచుకోలేక ప్రభువా లోకములోనే నడుస్తున్న పిల్లలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ వైపు చూసే మనస్సును దయచేయండి. నీకు సాక్షులుగా నిలబడిన పిల్లలుగా లేవనెత్తండి. విశ్వాసులుగా ప్రభువా నీ వైపు కనులెత్తి చూసే కృపలో ఉంచండి నాయన.
అయ్యా ఇదిగో తండ్రి, ఈ చీకటిలో ఇంతవరకు నుంచి నిన్ను ఆరాధించు, విడిపించు నాయనా. ఇంతవరకు నిన్ను మహింపరచుటకు, ఇంతవరకు నిన్ను గణపరచుటకు నీ సన్నిధానములు మమ్మనించినందుకై ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసయ్య ఉన్నత నామములో ఈ స్తుతి ఆరాధన మీకే చెల్లించుకొని నాయన ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది.